కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని సంకురాత్రి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు సత్కళ వాహిని సభ్యులతో హనుమాన్ చాలీసా పారాయణ భక్తి రంజని కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో సంగీత కళాశాల విద్యార్థులు సత్కళ వాహిని సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ భక్తి గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలిదిండి భాస్కర్ రామరాజు సుజాత దంపతులు సత్కళ వాహిని ఉపాధ్యక్షురాలు చెక్క ప్రభావతి వాణి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆకెళ్ల మురళీకృష్ణ శర్మ హనుమత్ జయంతి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని కార్యదర్శి కెవి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జిఏఎస్ వాణి, గుజారి కాత్యాయని, సహ కార్యదర్శి డాక్టర్ చిక్కాల సరోజరి, కటమూరి శ్యామల, సభ్యులు తురగ సూర్యారావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ నాగమణి దంపతులు, గాంధీగుప్తా, కుంజికా లక్ష్మి, కలిదండి సుజాత, పావని, పెద్ద సంఖ్యలో సంగీత కళాశాల విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. జీవితంలో అనేక భవరోగ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నిటినీ కూడా కడతీర్చి మనకి ఆ స్వామివారు అనుగ్రహం ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్వామివారు దీనిని ఇప్పుడు మామూలుగా మనం చేస్తాం, అత్యంత ప్రీతిగా చేసేటువంటిది హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా అనేటువంటిది భక్తి కోవిదుడైనటువంటి శ్రీ తులసీదాసు గారి యొక్క వల్ల మనం హనుమాన్ చాలీసా పారాయణ చేయగలుగుతున్నాం. ఈ హనుమాన్ చాలీసా రచించినటువంటి తులసీదాస్ గారు ఒక ముసల్మాన్ జన్మత. అయితే ఆయన జీవించిన తర్వాత ఆయన అంత్యకాలంలో ఈ యొక్క పార్థివదేహం మాది మాది అని కొట్టుకుంటున్నారు. ఎవరు? హిందువులు, ముష్కరులు కూడా, అంటే మీ ముసల్మాన్స్ కూడా ముస్లింలు కొట్టుకున్నప్పుడు వారి మీద దుప్పటి కప్పబడింది. ఆ దుప్పటి తీసేమంటే 2 దండలు ఉన్నాయి. అంటే వారి దేహం లేదు, వారి దేహం ఎప్పుడో రాముల వారిలో ఐక్యం అయిపోయింది. ఒక దేహానికి ఒక దండనేమో ముస్లిమాన్స్ తీసుకున్నారు, ఇంకొక దండని హిందువులు తీసుకెళ్లారు. అటువంటి చరిత్ర మన భారతదేశంలోనే మన యొక్క ఈ ఇంత విశ్వాసమైనటువంటి ఇంత భక్తితో కూడుకున్నటువంటి నేల మనది. అటువంటి నేలలో జన్మించేం కనుక మన ధర్మాన్ని విడవద్దు, మన మతాన్ని విడవద్దు. వెళ్ళిపోతాం తప్ప ఏంటి వసంతంకి ఎంత చరిత్ర, ఎంత గ్రంథాలు ఇందాక నేను చెప్పాను. ఆ విధంగా ఆయన చెప్పిన అంశాలు కొన్ని మనం మంచి తీసుకుంటూ మరి కొన్ని భాగవతోత్మలు అంటారు వాళ్ళు ఏం చెప్తాయి మనం కొన్ని శాఖలు తీసుకుంటే మన జీవితాల్లో ఎన్ని వెళ్తాయని తెలిసి ఇక్కడ సత్కళ వాహినిలో మరి ఎంతమంది మహాత్ములు చిరంజీవి స్వామి అంటే నాకు విజయం కూడా నేను చెప్పకూడదు, అది అపవిత్రం అవుతుంది. మరి చిరంజీవి స్వామి అంతకుముందు పెద్దజీవి స్వామి వారు ఫౌండేషన్లో పెద్ద ఆయన వచ్చారు. తర్వాత ఆయన పీఠాన్ని తీసుకున్నారు. చిరంజీవి స్వామి వారు 2-3 పర్యాలు ఇక్కడికి వచ్చి మన కార్యక్రమాలు పంచుకున్నారు. కంచి స్వాములు ముగ్గురు కూడా మరి పప్పుడు చంద్రశేఖర స్వామీజీ వారు కాకినాడ వచ్చినప్పుడు 1971 అప్పుడే సంవత్సరం ప్రారంభించాం. శంకర మఠాన్ని ఫౌండేషన్లో సత్కళని గానం చేసుకుంది. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి వచ్చారు. ఆయన ద్వారా ఎన్నో సంగీత కార్యక్రమం చేస్తాం. తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ కూడా వచ్చి ఎన్నో పర్యాలు ఇందులో భాగస్తున్నారు. మరి కాబోయే స్వాముల త్వరలో రావనున్నారు. అంటే ఆయన కూడా చరిత్ర తర్వాత విజయేంద్ర స్వామి తర్వాత మరి మన పట్టణం మన తూర్పుగోదావరి జిల్లా నుంచి మన జిల్లా నుంచి వచ్చిన మహాస్వామి ఆయనకి కూడా చంద్రశేఖర సరస్వతి అనే పేరు పెట్టారు.